10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ, లేకపోతే ప్రజల గురించి ఏమాత్రం పట్టించుకోనటువంటి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం పైన అవాకులు చెవాకులు పేర్లు బురద జల్లేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాం. అందుకే వాస్తవాల్ని మీ అందరి ముందు ఉంచి మీ ద్వారా ప్రతి ఇంటికి సమాచారాన్ని చేరవేయాలనేటువంటి ఆలోచనతోనే కొన్ని లెక్కలతో సహా కొన్ని అంశాలను మీ దృష్టికి తీసుకుని రాదు. మిత్రులారా, ఆలోచన చేయండి. ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడిచ్చినటువంటి హామీ మేరకు రైతు భరోసా పేరు మీద దాదాపు 69 లక్షల కుటుంబాలకి, రైతాంగ సోదరులకి ఇప్పటికీ 21,832 కోట్ల రూపాయల్ని రైతు భరోసా పేరు మీద రైతుల అకౌంట్లో వేశాం. కేవలం 9 రోజుల్లో 9,000 కోట్లని బహుశా భారతదేశ చరిత్రలో ఎవరు వేసి ఉండరు. అది మన ప్రభుత్వం, మన రాష్ట్రంలో మనమే వేశాం. కేవలం 9 రోజుల్లో 9,000 కోట్లు.